వెల్కమ్ టు రియాస్ కిచెన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చిరొయ్యల కర్రీని నోరూరించే విధంగా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పచ్చిరొయ్యలు, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మసాలా పౌడర్, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, నూనె. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో గోంగూర వేసుకుని 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇదేనండి అసలైన ఫ్లేవర్ మన కర్రీకి. ఇలా చేసుకుంటే మన కర్రీ చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం. గోంగూరని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. కూర ఉడికేలోపు ఒక కడాయి పెట్టుకుని పచ్చిరొయ్యలను ఉడకబెట్టుకుందాం. పచ్చిరొయ్యలు ఉడకబెట్టుకోవడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకోవడం వల్ల రొయ్యలు గోంగూరకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకుని మనం తీసుకున్న ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకుని వాటిని ఉడకబెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసుకున్నాం. పేస్ట్ పచ్చివాసన పోయినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి. ఇలా కలుపుకొని మనం లిడ్ పెట్టుకుందాం. ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని చూసుకుందాము. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసుకుని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం కారం. పసుపు కారం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ చూసి పోసుకోండి. ఎక్కువ వేసుకుంటే పచ్చిరొయ్య ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఉడికేలోపు మనం ఉడకబెట్టుకున్న గోంగూరని పేస్ట్ చేసుకుందాం. కూర దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుందామండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్. అలాగే కారం కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే 2-3 రకాలుగా కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కూడా చేసుకుని ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దించుకునే ముందు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇంతేనండి, నోరూరించే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.